ఇదొక షాకింగ్ థియరీ. భూమికి జీవం ఉందా? జీవం అంటే దాని మీద బతికే మనుషులు, చెట్లు, సింహాలు కాదు. మన బాడీకి ఎలా అయితే జీవం ఉంటుందో భూమిలో ఉన్న రాళ్ల నుండి పోల్స్ లో ఉండే ఐస్ వరకు అన్నిట్లో జీవం ఉందంట. ఈ థియరీకి ఒక పేరు కూడా పెట్టారు, అదే గాయా హైపోథసిస్. అయితే కొంతమంది ఈ థియరీని ఇంకా ఎలాబరేట్ చేశారు. రాళ్లు రప్పలతో పాటే మనుషులు, ప్రతి జంతువు, చెట్లు, చివరికి బ్యాక్టీరియాతో సహా భూమి అనే పెద్ద జీవిలో భాగమంట. ఇవన్నీ మన కంటికి కనపడని వేస్ లో ఇంటరాక్ట్ అయ్యి స్టేబుల్ కండిషన్స్ మెయింటైన్ చేస్తాయి. అసలు గాయా హైపోథసిస్ అనే వింత థియరీను ఎవరు ప్రవేశపెట్టారు? 1970లో జేమ్స్ లవ్లాక్ అనే సైంటిస్ట్ దీన్ని ప్రవేశపెట్టగానే వైరల్ అయిపోయింది. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది? సైంటిస్టులని కూడా ఆలోచించేలా చేసిన గాయా హైపోథసిస్ రహస్యం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. గ్లోబల్ వార్మింగ్ మనుషుల వల్ల జరగటం లేదు. భూమి అంత పెద్ద వస్తువుని ఎఫెక్ట్ చేసేంత శక్తి మనుషులకి లేదని గాయా హైపోథసిస్ వింతగా చెప్తుంది. నిజంగా చూసుకుంటే అది తప్పని తెలుస్తుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాతే భూమి టెంపరేచర్స్ దారుణంగా పెరిగాయి. ఏదేమైనా భూమి వాతావరణాన్ని మార్చగలిగే శక్తి మనుషులకే ఉంది అనుకోకూడదు. భూమి పుట్టి 4.5 బిలియన్ సంవత్సరాలైంది. ఇంత సమయంలో ఇంకెన్ని తెలివైన జీవులు భూమి మీద బతికాయో. నశించే స్టేజ్ నుండి భూమిని తిరిగి నిర్మించే కథ, జీవం యొక్క కథ ఒక్కటే. ఇది వింటే మీకు అర్థమవుతుంది. ఆల్గే అంటే సముద్రపు నాచు అండ్ చెట్లు కలిపి భూమి మీద మెజారిటీ ఆఫ్ ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద అగ్ని ప్రమాదంగా మారొచ్చు. కానీ భూమి మీద ఆక్సిజన్ కేవలం పీల్చుకోవటానికి యూజ్ అయ్యే లెవెల్ వరకే ప్రొడ్యూస్ అవుతుంది. అగ్ని ప్రమాదాలు పుట్టించేంత కాదు. భూమి మీద పుట్టే ప్రతి జీవి సముద్రాల్లో ఉండే ప్లాంక్టన్ చేస్తున్న కెమికల్ ప్రాసెస్ల వల్లే బతుకుతున్నాయి. ఈ జీవులు కూడా గ్యాస్ ని ప్రొడ్యూస్ చేసి మేఘాల్ని పుట్టించి వాతావరణాన్ని మారుస్తాయి. ఆల్గే, కోరల్ రీఫ్స్, మొలస్క్స్ అంటే నత్తగుల్లలు భారీ మొత్తంలో కార్బన్ ను స్టోర్ చేసుకుంటాయి. సముద్రం యొక్క కెమికల్ కాంపోజిషన్ ను మార్చే కార్బన్ మొత్తాన్ని వీటి బాడీల్లో స్టోర్ చేసుకుని సముద్రాల్లో ఇతర జీవులు బతికేలా చూసుకుంటాయి. ఇటు నేల మీద బతికే ఏనుగులు, వానపాములు, చెదపురుగులు మట్టిని మార్చేసి చెట్లు పెరిగేటట్టుగా చేస్తాయి. అలానే నదులు, గాలి మార్గాల్ని మార్చి ఇతర జీవులకు ఆహారం, నీరు అందేటట్టుగా చేస్తాయి. ఇవన్నీ చూస్తే ఏదో శక్తి జీవం కోసమే భూమిని మారుస్తుంది అని మీకు అనిపించడం లేదా? దీని మీదే గాయా హైపోథసిస్ బేస్ అయి ఉంది. 1970లో లవ్లాక్ డెవలప్ చేసిన గాయా హైపోథసిస్ ని లిన్ మార్గూలిస్ అనే అమెరికన్ బయాలజిస్ట్ ఫర్దర్ గా డెవలప్ చేశారు. దీని ప్రకారం భూమి మీద జీవం ఉన్నా, అలానే జీవం లేని ప్రతి వస్తువు దాని మీద కంఫర్టబుల్ గా బతకడానికి కావాల్సిన వాతావరణాన్ని తయారు చేసి ఒక పెద్ద జీవిలో భాగమంట. గాయా హైపోథసిస్ ని చాలా మంది సైంటిస్టులు వ్యతిరేకించారు. అయితే దీన్ని చెప్పాల్సిన విధానంలో లవ్లాక్ చెప్పలేదు. అతని ప్రకారం ఏదో మిస్టికల్ జీవి భూమిని కంట్రోల్ చేస్తుంది అని అర్థం అవుతుంది. బట్ అసలు విషయం ఏంటంటే భూమిలో ఉన్న ప్రతి జీవి అటు ఒక చిన్న పురుగు నుండి ఇటు ఒక పెద్ద తిమింగలం వరకు ఇండైరెక్ట్ గా ఒక జీవిలా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీలో ఉండే బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ వేరు ఆర్గన్సే. అవన్నీ కలిసి పనిచేసి మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాయి. ఇదే టైప్ లాజిక్ భూమి విషయంలో నిజమైతే? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. భూమిలో ఉండే ఒక్కో ఎకోసిస్టమ్ మన బాడీలో ఒక్కో ఆర్గన్ లా పనిచేస్తుందేమో. అన్ని ఆర్గన్స్ కలిసిన మనిషి ఎలా పనిచేస్తాడో అన్ని ఎకోసిస్టమ్స్ కలిసిన భూమి అంతే పనిచేస్తూ ఉండొచ్చు. బట్ గాయా హైపోథసిస్ ని నమ్మని వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు అని చెప్పా కదా. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇలా ఉంటాయి. మనిషి అయితే బతకడానికి తిండి తింటాడు, రెస్ట్ తీసుకుంటాడు, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం రీప్రొడ్యూస్ చేస్తాడు. మరి భూమి సంగతి ఏంటి? అది తింటం కానీ, నిద్రపోవటం కానీ, రీప్రొడ్యూస్ చేయడం కానీ మీరు చూసారా? అయితే సైన్స్ ప్రకారం ఊపిరి పీలిస్తేనో, తింటేనో, యుద్ధాలు చేస్తేనో ఒక ఎంటిటీకి జీవం ఉన్నట్టు కాదు. పై చెప్పినవన్నీ జీవం ఉన్న ఎంటిటీకి ఉండే కొన్ని క్వాలిటీస్ మాత్రమే. అసలు నిజంగా జీవం అనేది ఎలా ఉంటుందో సరైన డెఫినేషన్ లేదు. భూమి గాలి పీలుస్తుంది, వర్షాల రూపంలో చెమట పడుతుంది, భూకంపాల రూపంలో వణుకుతుంది. అలానే కొన్ని లక్షల కోట్ల జీవాల్ని పుట్టించి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో సముద్రం నుండి భూమిని ఏలే స్టేజ్ వరకు తీసుకొచ్చినప్పుడు భూమిని ఎందుకు ఒక ప్రాణిగా పరిగణించకూడదు? ఇదే క్వశ్చన్ గాయా
గాయా హైపోథసిస్ ని సపోర్ట్ చేసే వాళ్ళు అడుగుతున్నారు. అయితే వీటన్నిటిని కంట్రోల్ చేసే బయోలాజికల్ ప్రాసెస్లు ఎక్కడున్నాయి? అలాంటి ప్రాసెస్లు నిజంగా ఉన్నాయా? గాయా హైపోథసిస్ ని రూపొందించిన సమయంలో జేమ్స్ లవ్లాక్ నాసా కోసం పనిచేస్తున్నారు. మార్స్ మీద జీవం ఉందా లేదా అనే టెస్టింగ్ ప్రాసెస్ ని అతను రీసెర్చ్ చేస్తున్నాడు. 1965లో మార్స్, వీనస్ మన చంద్రుడి మీద ల్యాండ్ అయ్యి అక్కడి వాతావరణంలో జీవం ఉందో లేదో కనుక్కోవడానికి నాసా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. భూమి మీద నుండి గమనించగలిగే ప్రాంతాల్ని ఎంచుకొని అందులో జీవానికి సంబంధించిన కెమికల్స్ ఉన్నాయో లేదో కనిపెట్టడం ఈజీ అని లవ్లాక్ అనుకున్నాడు. మార్స్, వీనస్ చంద్రుడి మీద ల్యాండ్ అయ్యి మట్టిని తవ్వి అనలైజ్ చేయడం చాలా కష్టం. 1960లో ఈ టెక్నాలజీ ఇంకా ఎర్లీ డెవలప్మెంట్ స్టేజెస్ లో ఉంది. కాబట్టి జేమ్స్ లవ్లాక్ ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాతో ముందుకు వచ్చాడు. జీవం ఉంటే అవి ప్రత్యేకమైన గ్యాసెస్ వదులుతాయి. ఇవి చిన్న చిన్నగా గాల్లోకి వెళ్లి వాతావరణంలో కలిసిపోతాయి. సో ఇలాంటి గ్యాసెస్ కోసం వాతావరణాన్ని వెతికితే సరిపోతుంది కదా. సో మార్స్ వాతావరణం మీద ఇదే టెక్నిక్ వాడదాం అని జేమ్స్ లవ్లాక్ బ్రిలియంట్ ఐడియాతో ముందుకు వచ్చాడు. అయితే 1960లో ఇలాంటి గ్యాసెస్ ఏంటో మనకి తెలియదు. అందుకే లవ్లాక్ భూమి వాతావరణాన్ని పరిశీలించాడు. ఆక్సిజన్, మీథేన్, నైట్రోజన్ లాంటి హైలీ రియాక్టివ్ గ్యాసెస్ ని గుర్తించాడు. ఇవి కెమికల్ గా చాలా యాక్టివ్ గా ఉంటాయి. అంటే వేరే కెమికల్స్ తో ఈజీగా కలిసిపోతాయి. బట్ ఈ రోజుటికి కూడా భూమి వాతావరణంలో 71% నైట్రోజన్, 21% ఆక్సిజన్ తగ్గకుండా అలానే ఉన్నాయి. ఏదో శక్తి జీవం కోసమే ఇలా చేస్తుంది అని లవ్లాక్ అభిప్రాయపడ్డాడు. ఇదే థింకింగ్ గాయా హైపోథసిస్ కి బీజం వేసింది. దీన్ని సపోర్ట్ చేయడానికి ఇంకో ఎవిడెన్స్ కూడా ఉంది. కొన్ని వేల సంవత్సరాలుగా భూమి టెంపరేచర్స్ స్టేబుల్ గా ఉన్నాయి. ఒక 4-5 డిగ్రీస్ అటు ఇటైన టెంపరేచర్స్ జీవానికి అనుగుణంగా ఉన్నాయి. 4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద జీవం స్టార్ట్ అయినప్పుడు సూర్యుడు 30% చల్లగా ఉంటాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం 15 నుండి 30 డిగ్రీస్ టెంపరేచర్ తేడా మాత్రమే జరగడంతో సముద్రాల్లో పుట్టిన జీవం భూమిని ఏలే స్టేజ్ వరకు ఎవాల్వ్ అయ్యింది. అలానే ఈ 4 బిలియన్ సంవత్సరాల్లో కార్బన్ డైఆక్సైడ్ 100 రెట్లు తగ్గింది. అసలు కార్బన్ డైఆక్సైడ్ తగ్గితే మనకేంటి ఉపయోగం అని మీకు డౌట్ రావచ్చు. భూమి మీద వేడి అంతరిక్షంలోకి ఎస్కేప్ అవ్వకుండా ఆపేది కార్బన్ డైఆక్సైడే. వాతావరణంలో ఇది ఎక్కువైతే వేడి కూడా ఎక్కువ అవుతుంది. అందుకే సమ్మర్ లో మనకి ఈ వేడంతా. ఈ 4 బిలియన్ సంవత్సరాల్లో సూర్యుడు సైజ్ పెరిగి టెంపరేచర్స్ ఓన్లీ 15 నుండి 30 డిగ్రీసే ఎందుకు పెరిగాయి? ఎక్కువగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోవడం వల్ల. అంటే చెమట పట్టి మన బాడీ టెంపరేచర్ ఎలా అయితే తగ్గుతుందో భూమి కూడా అంతే చేసింది అనుకోవచ్చు. అలానే తేమ శాతం, నీటిలో ఉండే సాల్ట్ శాతం అంటే సెలినిటీ మరియు ఎసిడిటీ ఏ కొంచెం మారినా భూమి మీద జీవం పుట్టినా అసలు సర్వైవ్ అయ్యేది కాదు. ఇదంతా ఒక కాంప్లెక్స్ మెకానిజం లో భాగం. దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి భూమికి జీవం లేదు అంటున్నాం అని నా ఫీలింగ్. లవ్లాక్ తో పాటు గాయా హైపోథసిస్ ని డెవలప్ చేసిన లిన్ మార్గూలిస్ వాతావరణాన్ని కంట్రోల్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ మీద స్టడీ చేస్తున్నారు. ఆమె ఒక నమ్మలేని నిజం కనిపెట్టింది. అచేతన స్థితిలో ఉన్న 200 కంటే ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ ని ఆమె కనిపెట్టారు. అసలు అవేం చేస్తున్నాయి? వాటిని నిద్ర లేపితే కొన్ని వాయువుల్ని వదులుతాయి. ఇవి చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటాయి. వాతావరణ శాస్త్రవేత్త అయిన ప్యాట్రిక్ జిమ్మర్మెన్ ప్రకారం వాతావరణంలో ఉన్న మీథేన్ పేగుల్లో ఉండే బ్యాక్టీరియా అండ్ చెక్కను తినే చెద నుండి పుట్టింది. భూమి మీద ఉన్న ఒక్కో మనిషికి సమానంగా 100 కేజీల చెదపురుగులు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా వాతావరణంలో ఉండే మొత్తం మీథేన్ లో సగం ఈ చెదపురుగులే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే భూమి మీద ఉన్న జీవం మొత్తం కలిసి పెరగడానికి చూస్తున్నాయి అనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కంట్రోల్ చేయడం ద్వారా జీవం సర్వైవ్ అవ్వటానికి ట్రై చేస్తుంది. ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ చేయడం వల్ల ఇదంతా ఆటోమేటిక్ అయిపోయింది. కాబట్టి వాతావరణం లేకపోతే జీవం లేదు, జీవం లేకపోతే వాతావరణం లేదు. ఇలా చూస్తే భూమి అండ్ దాని మీద బతికున్న జీవం ఒక్కటే అనే లవ్లాక్ మాటలు నిజమే అనిపిస్తుంది. ఇది వరకు అసలు సంబంధం లేదు అనుకున్న మనిషి యాక్టివిటీస్ మరియు ఎకోసిస్టమ్స్ కి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి అని గాయా హైపోథసిస్ లో జరిగిన రీసెర్చ్ ద్వారానే తెలిసింది. అయితే భూమికి జీవం ఉందనే థియరీ ప్రూవ్ చేస్తే డార్విన్స్ ఎవల్యూషన్ కి పెద్ద చిక్కొచ్చి పడుతుంది. ఎందుకంటే డార్విన్ ఎవల్యూషన్ ప్రకారం ఒక్కో జంతువు వేరే జంతువులతో లింక్స్ లేకుండా ఎవాల్వ్ అయ్యాయి. బట్ గాయా హైపోథసిస్ అలా చెప్పటం లేదు కదా. ఏదేమైనా ఈ హైపోథసిస్ మీద ఇంకొన్ని వందల సంవత్సరాలు తర్వాత కూడా క్లారిటీ వచ్చే అవకాశం నాకు కనపడటం లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.